ఆనందం ఒక స్థితి ఎలాగో భగవంతుడు కూడా ఒక సిద్ధాంతం, ఒక హేతువు. ఆనందాన్ని కంటితో చూడలేము, అది ఏ వస్తువులోనూ దాగి ఉండదు. మనం సంతోషంగా ఉంటే మన చుట్టూ ఉన్న వస్తువులు మనోహరంగా కనిపిస్తాయి. మన సంతోషానికి కారణం ఆ వస్తువు అనుకుంటాం. ఇది సామాన్యంగా మనం చేసే పొరపాటు. సాధారణంగా నేను సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే ఐస్ క్రీం తింటాను, విచారంగా ఉన్నప్పుడు ఐస్ క్రీం పిజ్జా తినలేను అంటాం. కనుక మనలో ఆనందం ఉంటే తప్ప మన చుట్టూ ఉన్న వాటిల్లో ఆనందం ప్రతిబింబించటం గమనించలేము. అది ఒక ప్రతిధ్వని లాంటిది. అందువల్ల మనలో ఉన్నదే మనకు బయట ప్రత్యక్షంగా అవగతమవుతుంది. నువ్వు విచారంగా ఉన్నప్పుడు నీకు అన్నీ నిరుపయోగంగానే కనిపిస్తాయి. ఇలా జాగ్రత్తగా ఆలోచిస్తే తేలేదేమిటంటే, నాలో లేనిది వేరెక్కడా కనుగొనలేను. అది ఏదైనా సరే.